నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షన్విత. దేశానికి రైతు వెన్నుముక అంటారు, కానీ న్యూస్లో రైతుకు సంబంధించిన కష్టాల గురించి ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ రైతులను దృష్టిలో పెట్టుకొని ప్యాడీ డ్రై మిషన్ కనిపెట్టడం జరిగింది. సో వరి ఎండబెట్టుకోవడానికి అని చెప్పొచ్చు. సో మరి ఆ మిషన్ తయారు చేసిన అరవింద్ అయితే మనతో పాటు ఉన్నారు. అరవింద్ గారితో మాట్లాడి సో మిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగున్నా. సో ప్యాడీ డ్రై అని వినంగానే డిఫరెంట్గా అనిపించింది. ఎంతసేపు రైతుల కష్టాల గురించి వినడమే తప్పితే సో రైతులకు యూజ్ అయ్యే విధంగా ఏది న్యూస్ రాలేదు. బట్ ఇది విన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫస్ట్ మీ గురించి చెప్పండి. హాయ్ అండి. యాక్చువల్లీ నా పేరు అరవింద్ మునిగంటి. ఓకే. మాది రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. నా వయసు వచ్చేసి 23 అండి. ఓ. సో నేను BA పొలిటికల్ సైన్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిరిసిల్ల నుండి చదువుకున్నాను. అంటే రైతులకు యూజ్ అవుతుంది వరి ఆరబెట్టుకోవడానికి అంటేనే డిఫరెంట్ ఐడియా. అసలు ఆ థాట్ కూడా ఎవరికి వచ్చిందో రాలేదో తెలీదు. అసలు మీకు ఎలా వచ్చింది ఈ ఐడియా మరి? యాక్చువల్గా ఒక రోజు ఏంటంటే హఠాత్తుగా వర్షం వచ్చేసింది. మేము ఆల్రెడీ అప్పటికే మా వరిని కోసి PPC సెంటర్స్లో పెట్టేసాం. ఓకే. సో ఆ రోజు రాత్రి అరౌండ్ 2 o'clock అవుతుంది. మా నాన్న నన్ను వచ్చి లేపిండు, వాటిని దగ్గరికి చేయాలి, సో దానిపైన టార్పలిన్ కప్పితే అవన్నీ వర్షంలో తడవకుండా ఉంటాయని నన్ను లేపిండు. సో మేము 2 o'clock నిద్రలో లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి అవి ఆల్రెడీ తడిసిపోతున్నాయి. సో మేము వాటిని అన్నిటిని దగ్గరికి చేసి వాటిపైన టార్పలిన్ కప్పే వరకు అరౌండ్ 5 o'clock 6 o'clock అయింది. ఆ లోపే చాలా వడ్లు తడిసిపోయాయి. మళ్ళీ ఇదేంటంటే ఒక 20 days ప్రాసెస్ ఉంటుంది వరిని కట్ చేసిన తర్వాత. సో మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా రిపీట్ అయ్యి మళ్ళీ మాకు చాలా ఎక్కువ టైం పట్టింది వరిని అమ్మడం కోసం. ఆ సమస్యను చూసి ఆ రోజు నైట్ తర్వాత నేను అనుకున్నా, దీన్ని ఏదైనా మెకానికల్ సొల్యూషన్ ఉంటే బాగుండు అని నాకు అప్పుడు థాట్ వచ్చింది. ఆ థాట్తో అక్కడితో ఆగిపోకుండా నేను ఏదైనా చేస్తే బాగుండు అని చాలా రోజులు ఆలోచించి ఇక్కడ హైదరాబాద్లో టీ వర్క్స్ అనే సెంటర్ ఉంది, ఇన్నోవేషన్కి సపోర్ట్ చేస్తుందని నాకు ఏదో యూట్యూబ్ వీడియోలో చూసాను నేను. ఓకే. సో యూట్యూబ్ వీడియో కాస్త ఇక్కడ రైతులకు యూజ్ అయ్యే విధంగా అయిపోయింది. సో యూట్యూబ్ వీడియోలో చూసిన తర్వాత నెక్స్ట్ డే బ్యాక్ ప్యాక్ చేసేసుకొని హైదరాబాద్ వచ్చేసి అసలు ఏమీ ఆలోచించలేదు. నెక్స్ట్ ఆ యూట్యూబ్ వీడియో చూసిన నెక్స్ట్ డే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సపోర్ట్ చేశారా? నో అండి. యాక్చువల్గా సో నాకు హైదరాబాద్లో ఎవరూ తెలియదు. సో నేను జస్ట్ బ్యాక్ ప్యాక్ చేసేసుకొని టీ వర్క్స్కి వచ్చేసిన. టీ వర్క్స్కి వచ్చేసి నా ఐడియాని వాళ్ళకి ఎట్లా చెప్పానంటే, నాది పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల అసలు టెక్నికల్ నాలెడ్జ్ అస్సలు లేదు. Day 1 లైన్ డయాగ్రామ్ వేసేసుకొని లైన్ డయాగ్రామ్ పైన వాళ్ళకి టీ వర్క్స్లో ఒక ఎంప్లాయీకి నా ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేసిన. సో వాళ్ళకి అది సరిగ్గా అర్థం అవ్వలే. సో నా కమ్యూనికేషన్లో ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకొని సో నేను మళ్ళీ బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోయి నాకు అక్కడ అవైలబుల్లో ఉండే మెటీరియల్స్ లైక్ వుడ్ అట్లాంటి వాటితో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా ఒక మిషన్ చేశాను. సో ఐడియల్గా నా మిషన్ ఏం చేయాలనుకుంటుంది అన్నది ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో నేను చేశాను. ఆ తర్వాత ఏంటంటే ఆ మిషన్ తీసుకొని వచ్చి అగ్రిహబ్, పల్లె సృజన, రిచ్, TGIC ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు టీ వర్క్స్కి వచ్చిన. సో టీ వర్క్స్కి వచ్చిన తర్వాత టీ వర్క్స్లో జోగేందర్ గారు అని CEO జోగేందర్ గారు. సో హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ టు దట్ ఐడియా. ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోవడానికి 6 months ఇంటర్న్షిప్ ఇచ్చిండు. సో ఈ 6 months ఇంటర్న్షిప్లో నేను మెకానికల్ డిజైనింగ్ కానీ అసలు మెషిన్స్ ఎట్లా వర్క్ అవుతాయి, ప్రోడక్ట్ డిజైనింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవచ్చు అన్నది ఈ 6 monthsలో నేను నేర్చుకోవాలనేది థాట్ ప్రాసెస్ అయింది. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఎంకరేజ్డ్ మీ. ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయింది ఇలా నేను మిషన్ చేస్తాను, నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అన్నప్పుడు? యాక్చువల్లీ ఫ్యామిలీ చాలా సపోర్టివ్. నాకు ఇన్ని రోజులు టైం ఇవ్వడం చాలా గొప్ప. మామూలుగా ఎవరైనా డిగ్రీ అయిపోయిందంటే ఏదైనా జాబ్ చూసుకోమని లేదా ఇంకేదైనా వర్క్ చేసుకోమని అంటుంటారు. బట్ వాళ్ళు నాకు టైం ఇచ్చి ఏదో చేస్తున్నాడు కదా అని చాలా స్పేస్ ఇచ్చారు. జర్నీ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మీరు చెప్పినప్పుడు ఇక్కడ ఎవరికి అర్థం కాలేదు, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను సో అని అన్నారు కదా, అలాంటి అప్ అండ్ డౌన్స్ ఏమైనా చూసారా హైదరాబాద్కి వచ్చిన తర్వాత? యాక్చువల్లీ చాలా రోజులు అయితే స్ట్రగుల్ అయ్యానండి. నాకు ఫస్ట్ ఏ ఏజెన్సీస్ని కలవాలో తెలీదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు. నాకు ఫ్రీ యాక్సెస్ దొరికింది ఓన్లీ ఒక టీ వర్క్స్లోనే. సో చెప్పినట్టుగా TGIC, టీ వర్క్స్, అగ్రిహబ్ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాను నేను. ప్రతి ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. సో
అక్కడ నుండి నా ప్రోడక్ట్ డెవలప్మెంట్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఐ స్పెండ్ అరౌండ్ 30,000 to 40,000. సో ఇప్పుడు ఈ మిషన్ త్రూ అంటే మనం ఎండకి ఎండబెట్టిన దానికున్న మిషన్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. సో విటమిన్స్ పోవడం అలాంటిది అంటూ ఉంటారు. సో ఈ మిషన్ యూజ్ చేయడం వల్ల అలాంటి విటమిన్స్ ఏమైనా పోతాయన్న అపోహ ఏమైనా ఉంటుంది? యాక్చువల్గా పోదండి. మనం ఫోర్స్ డ్రైయింగ్ ఏం చేయట్లేదు. కంట్రోల్ టెంపరేచర్స్లో నేచురల్గా ఏదైతే డ్రై అవుతుందో అది క్లోజ్డ్ ఛాంబర్లో చేస్తున్నాం. సో ఏమవుతుందంటే బయట ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది. సో బయట మాయిశ్చర్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఒక కంట్రోల్డ్ ఛాంబర్లో అన్ని వైపుల నుండి సమానంగా హీట్ని పంప్ చేయడం వల్ల గ్రెయిన్ ఈవెన్గా డ్రై అవుతుంది. సో దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లం లేదండి. సో వాషింగ్ మిషన్లో డ్రయర్ ఉంటుంది అండ్ హెయిర్ డ్రయర్ గురించి వినడమే తప్పితే ఇప్పుడు వరి కోసం కూడా డ్రయర్ వచ్చేసింది. సో హ్యాపీగా ఉంటుంది. సో అంటే ఎన్ని అవర్స్ పడుతుందండి మరి? యాక్చువల్గా నాది ఏంటంటే 5 tons per hour చేయాలన్నది నా అల్టిమేట్ టార్గెట్. సో మామూలుగా యావరేజ్ ఫార్మర్ ఏంటంటే తెలంగాణలో 5 tons ప్రొడ్యూస్ చేస్తాడు. సో ఆ కెపాసిటీకి తీసుకెళ్లాలనేది నా ప్రస్తుతం ఏం. అండి సో ఫ్యూచర్కి ఏదైనా ఇంప్లిమెంట్ చేద్దాం అన్నది ఉందా అండి మరి? సో యాక్చువల్గా గవర్నమెంట్ సపోర్ట్ చేసి గవర్నమెంట్ ఇంకేమైనా గ్రాంట్స్ ద్వారా సపోర్ట్ చేస్తే నేను ఇంకా వేరే అగ్రికల్చర్ మిషన్స్ కూడా డెవలప్ చేస్తున్నా. సో కాన్సెప్చువల్ స్టేజ్లో ఉన్నాయి. సో వాటిని కూడా డెవలప్ చేయడానికి నాకు ఎక్కువ. ఎప్పుడైనా అనుకున్నారా సో చదివింది ఒకటి చేస్తుంది ఒకటి, అసలు క్వైట్ ఆపోజిట్ రియల్లీ. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచే మెకానిజమ్స్ అంటే చాలా ఎక్కువ పిచ్చి. సో నేను 5th classలోనే ఒక డ్రోన్ చేశాను నేను నా ఫ్రెండ్ కలిసి. అప్పుడు 3 Idiots మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక డ్రోన్ చేశా. ఆ తర్వాత ఏంటంటే నేను ఇంటర్కి వచ్చిన తర్వాత పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చి పొలిటికల్ సైన్స్ చేయడం. సో ఆ మేబీ అదొక్కటే చిన్న రిగ్రెట్. నేను మెకానికల్ చదువుంటే మోర్ ఇంకా టెక్నికల్ నాలెడ్జ్ ఉండేదేమో అని. ఈ వర్షం స్టోరీ కాకుండా ఇంకా ఇన్స్పైరింగ్ స్టోరీ ఏమైనా ఉందా అండి మరి? నేనైతే ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అయిదామని అనుకున్నా. ఎనీవే లాస్ట్ ఇయర్ నేను డిసెంబర్లో జాగృతి యాత్ర అని వెళ్ళిన, విచ్ ఇస్ ఇండియా వైడ్ ఒక 15 states మొత్తం అరౌండ్ తిరిగేసి వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ. ఓన్లీ 500 members మాత్రమే సెలెక్ట్ అవుతారు. దానికి 1 lakh people అప్లై చేస్తే నేను అందులో సెలెక్ట్ అవ్వడం. ఐ మీన్ సో మీ జర్నీ స్టార్ట్ చేశారు కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు, మీ సజెషన్? సో యాక్చువల్గా నేను ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశా. ఏంటంటే నాలాగా సేమ్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ప్రోడక్ట్ డిజైనింగ్ డెవలప్మెంట్ అసలు ఏదీ తెలియదు. ఆ తర్వాత నేను టీవర్క్స్లో చేరి చాలా నేర్చుకున్నా. సేమ్ నాలాగా ఎవరైనా పల్లెటూర్లలో Tier 3 cities-లో ఉండుంటే వాళ్ళకు సేమ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారేమో అని. సో నేను డిజైన్ థింకింగ్ అనే క్లాసెస్ని ఈ మధ్యలోనే స్టార్ట్ చేసిన. సో ఈ వీక్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే డిజైన్ థింకింగ్, మెకానికల్ డిజైన్స్ని ఎట్లా చేయాలి, 3D ప్రింటింగ్, కొత్త టెక్నాలజీస్ని పరిచయం చేయడం నా థాట్ ప్రాసెస్. అప్పుడు నేనైతే ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినో వాళ్ళకి అట్లీస్ట్ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి నాలెడ్జ్ ఇవ్వాలన్నది నా ఫస్ట్ ఎయిమ్. సో వాళ్ళకి జస్ట్ ఐడియా ఉంటే సరిపోతుంది, మీరు హెల్ప్ చేస్తారా? సో అండ్ ఏదైనా గవర్నమెంట్ త్రూ ఏదైనా హెల్ప్ తీసుకున్నారా మరి? తుమ్మల నాగేశ్వరరావు గారిని అండ్ దుద్దిల శ్రీధర్ బాబుని కలవడానికి ప్రయత్నం చేస్తున్నా అండి. సో గవర్నమెంట్ నుండి ఏదైనా ఇనిషియేటివ్స్ ఉంటే అవి ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో హెల్ప్ చేస్తుందేమో అని. సో అంటే ఏది మీరు కావాలనుకుంటున్నారు, ఎలాంటి హెల్ప్? అగ్రికల్చర్ గ్రాంట్స్ అని ఉంటాయండి అండ్ ఇన్నోవేషన్ గ్రాంట్స్ ఉంటాయి. సో ఇన్నోవేషన్ గ్రాంట్స్లో ఏదైనా హెల్ప్ దొరుకుద్దేమో అని చూస్తున్నా ప్రస్తుతానికి. సో ఇప్పుడు మీరు మిషన్ చేశారు కదా, సో ఆ మిషన్ ని మనం ఎక్కడైనా యూజ్ చేయవచ్చా, లేదంటే స్పెసిఫిక్ ఒక ప్లేస్ లో పెట్టడమే అలా ఉంటుందండి? సో యాక్చువల్గా అదేంటంటే పోర్టబుల్ మిషన్ అండి, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. బట్ ఏంటంటే పీపీసీ సెంటర్స్ కి ప్రతి ఫార్మర్ వస్తాడు కాబట్టి అక్కడ స్టేషన్ గా పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళి సర్వీస్ లాగా ఇవ్వాలన్నది ప్లాన్. సో మీ ఫాదర్ కి మరి చూపించారా, అంటే మీ ఇంటికి తీసుకెళ్ళి? యాక్చువల్లీ ఇంతవరకు తీసుకెళ్ళలేదు, బట్ వీడియోస్ లో చూపెట్టా ఇది. సో ఫస్ట్ మీ ఫాదరే చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, డెఫినెట్లీ. యా షూర్. సో ఇప్పుడు చాలా మంది కూడా అంటే పేరెంట్స్ ఫోర్స్ వల్ల చదువుతారు, బట్ వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ ప్యాషన్ వేరే ఉంటుంది, ఏదో చేయాలి, మనం ఏదన్నా క్రియేట్ చేయాలి అని చాలా మంది చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీ నుంచి ఫైనల్ గా ఏం సజెషన్ ఇస్తారు? సో మనం ఇప్పుడు నా ఎగ్జాంపులే చూస్తే నేను పొలిటికల్ సైన్స్ చదివిన, బట్ నా కోర్ మెకానికల్ పైన నాకు ఇంట్రెస్ట్ ఉంది. మనం చదివింది ఏదైనా కానీ మన ఇంట్రెస్ట్ని మనం ఫాలో అవుతే
మన ప్యాషన్ని మనం ఫాలో అయితే ఆబ్వియస్లీ సక్సెస్ ఉంటుంది. సో నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ షేర్ చేసుకున్నారు అండ్ సో రైతులకు యూజ్ అయ్యేది ఒక మంచి మిషన్ కనిపెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, రైతులకి మిషన్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది అరవింద్ గారు చాలా చక్కగా చెప్పారు. సో మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సుమన్ టీవీ చూస్తూనే ఉండండి.